కూకట్పల్లి బాలిక హత్య కేసును ఛేదించిన పోలీసులు ఆ కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. బాలిక ఇంటికి సమీపంలో ఉన్న బాలుడే ఆమెను హత్య చేసినట్లుగా ప్రాథమికంగా నిర్ధారించారు. క్రికెట్ బ్యాట్ చోరీ కోసం వెళ్లిన సమయంలో బాలికను ఆ బాలుడు చంపివేసినట్లు సైబరాబాద్ పోలీస్ సిపి అవినాష్ మహంతి వెల్లడించారు. విచారణ సమయంలో బాలుడు తప్పుదారి పట్టించాడని సిపి తెలిపారు. మొదట బాలిక అరుపులు వినిపించాయని చెప్పాడు, కానీ అందులో వాస్తవం లేదని, హత్యకు వినియోగించిన కత్తిని స్వాధీనం చేసుకున్నట్లు వెల్లడించారు. సహస్రను హత్య చేసిన బాలుడికి క్రైమ్ సిరీస్ చూసే అలవాటు ఉందని బాలానగర్ డీసీపీ సురేష్ కుమార్ తెలిపారు. స్పెషల్ ఫోరెన్సిక్ టీం నిందితుడిని గుర్తించిందని, విచారణలో నిందితుడు నేరం ఒప్పుకున్నట్లు తెలిపారు డీసీపీ. ఒక క్రికెట్ బ్యాట్, వాళ్ళ ఇంట్లో ఒక క్రికెట్ బ్యాట్ ఉంటుంది. ఆ క్రికెట్ బ్యాట్ దొంగతనం చేయడం అని, అది ఆయన దగ్గర పెట్టుకోవడం అని అనుకొని వెళ్ళాడు. సో అది వెళ్తప్పుడు అక్కడ అది బ్యాట్ తీసుకొని బయటకు వస్తప్పుడు ఆ పాప హ్యాస్ సీన్ హిమ్. చూసినాక వెంటనే అరిచింది. అరుస్తే ఈయన భయపడి ఇమీడియట్లీ ఆమెకి అక్కడ ఆ ఇంట్లో బెడ్రూమ్లో తోసేసి అక్కడ ఆయన దగ్గర ఉన్న ఆయన ఒక నైఫ్ పట్టుకు వెళ్ళాడు. సో ఆ నైఫ్తో హీ స్టాబ్డ్ హర్ అండ్ దెన్ వచ్చేసాడు. అండ్ ఇన్ఫ్యాక్ట్ మనకి తర్వాత ఇన్వెస్టిగేషన్ డీటెయిల్లో చూసేటప్పుడు మన ఐఓస్ రియలైజ్ దట్ ఇనిషియల్ స్టేజెస్లో కూడా ఎగ్జామిన్ ఆయనతో మాట్లాడేటప్పుడు హీ హ్యాడ్ యాక్చువల్లీ మిస్లెడ్ ద ఇన్వెస్టిగేటర్స్ బై టెల్లింగ్ దట్ నాకు వినిపించింది, పాప అరిచినట్టు వినిపించింది అండ్ 10 o'clock అలా హీ ట్రై టు టెల్ సమ్ స్టోరీ అరౌండ్ దట్. సో బట్ అది అప్పుడు డిఫరెంట్ సర్కమ్స్టాన్సెస్ ఆ ఇన్వెస్టిగేషన్ చేస్తుంటూ అది తెలిసింది తర్వాత. సో బేసికలీ నా ఆ కేసు మొత్తం డిటెక్ట్ అయింది. ద మర్డర్ వెపన్ కూడా రికవర్ అయింది. దాంతోపాటు కొన్ని అదర్ ఎవిడెన్స్, అదనపు ఎవిడెన్స్ కూడా మనకి దొరికింది. సో దాని బేసిస్ మీద మేము ఇప్పుడు కేసుకి ముందుకు తీసుకొని ఫైనలైజ్ చేసేస్తాం. మనం ఎన్నిసార్లు అడిగినా మనీ గురించి చెప్పడం లేదు. నాకు ఆ బ్యాట్ యాక్చువల్గా ఏంటంటే డిసీజ్డ్ వాళ్ళ తమ్ముడు 6 years ఉంటాయి, ఈయన కలిసి క్రికెట్ ఆడేవాళ్ళు. ఆ బ్యాట్ ఈయనకి బాగా నచ్చింది, స్ట్రోక్ బాగా ఉంది, నాకు బాగా నచ్చింది, నాకు ఇవ్వు నేను కూడా ఆడుతా అంటే ఇచ్చేవాడు కదా పిల్లవాడు. సో దాంతో నేను ఎట్లయినా దాన్ని సొంతం చేసుకోవాలనే ఆలోచనతో 2-3 daysగా ప్లాన్ చేస్తున్నాను చెప్పాడు దానికోసం. అతను చెప్పింది ఏంటంటే ఇంట్లో ఎవరు లేరు, నార్మల్గా వీళ్ళు ఏంటంటే ఇల్లు దగ్గరికి వేసి వెళ్తారట. సో అట్లానే ఇంటి బోల్ట్ దగ్గరికి పెట్టి ఉంటారు, ఆ దగ్గరికి వేసి ఉంటారని చెప్పేసి వెళ్ళాడు. సడన్గా పాప ఉంది, పాప ఉన్నా కానీ పాప అప్పుడు టీవీ చూస్తుంది. ఇతను వెనక నుంచి వెళ్ళాడు, అంటే అటువైపు తిరిగి చూస్తుంటే ఆ పాప వెనక నుంచి ఒకటే డోర్ ఉంది, వెనక నుంచి అంటే అదే డోరు, ఆ అమ్మాయి అటు తిరిగి ఉంది. ఇట్లా వెళ్ళి ఆ కిచెన్లో ఉంది బ్యాట్ తీసుకొస్తుంటే అప్పుడు ఆ అలికిడికి పాప చూసి దొంగ అని అరిచింది. అరిస్తే అతను పరిగెత్తబోతే ఆ అమ్మాయి పరుగెత్తుకుంటూ వచ్చి చొక్కా పట్టుకుంది. పట్టుకుంటే ఆ కోపంలో తోసేస్తే మంచం మీద పడింది. మంచం మీద పడ్డాక కళ్ళు మూసుకొని విచక్షణ రహితంగా పొడి చేశానని చెప్పాడు. అతనికి బేసిక్గా ఈ ఓటీటీల్లో, యూట్యూబ్లో ఈ క్రైమ్ థ్రిల్లర్స్, సస్పెన్స్ మిస్టరీలు చూసే అలవాటు బాగా ఎక్కువగా, దాదాపుగా ఒక 5-6 సంవత్సరాల నుంచి అదే పనిలో ఉన్నాడు. స్కూల్ కూడా ఎక్కువ వెళ్ళేవాడు కాదు. ఎప్పుడు ఏదో ఒక తన ఆలోచనలో తనుండి ఇలా ఊహించుకుంటూ ఉండేవాడు. అతనికి స్కూలు ఎగ్గొట్టే అలవాటు ఉండేది. స్కూల్కి వెళ్లకుండా క్రికెట్ ఆడుకోవడం, ఈ ఓటీటీ చూడడం, యూట్యూబ్ చూడడం, ఈ మిస్టరీస్ చూడడం అలవాటు. తమ కుమార్తెను చంపిన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సహస్ర కుటుంబ సభ్యులు కూకట్పల్లి పోలీస్ స్టేషన్ ముందు ఆందోళనకు దిగారు. క్రికెట్ బ్యాట్ కోసం ఇంత దారుణం చేస్తారా? ఈ హత్య వెనుక బాలుడి తల్లిదండ్రుల పాత్ర కూడా ఉందని సహస్ర కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. పోలీసులు కేసును తప్పుదోవ పట్టిస్తున్నారని, తమకు న్యాయం చేయాలని ఆందోళన చేశారు. ప్రభుత్వానికి చెప్తున్నా, మీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా, వాడు మాత్రం బాలుడు కాదు. తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రుల ప్రయాణం ఉంది. వాళ్ళ తండ్రి ఇంతవరకు నా తండ్రి ముఖం చూడలేదు. నేను 3 years చుట్టూ అక్కడ తండ్రి ముఖం చూడలేదు. తండ్రి ఎవడో కూడా నాకు తెలియదు. వాళ్ళ చెల్లి శాంతి అని ఒక తెలుసు, ఆమె ఆయిపోయి అంకులు అంతేగాని వెళ్ళిపోయే విషయం ఏముండదు. నేను కొత్తగా వెళ్ళినప్పుడు మా అబ్బాయి కూడా వెళ్ళేవాడు కాదు. ఈ మధ్య 1 year నుంచి క్రికెట్ ఆడడం
పెరిగాడు మాకు. అప్పుడు చిన్నోడు ఉండే హైట్ అయ్యిండు కాబట్టి పెరిగిండు. వాడు ఆడడం స్టార్ట్ చేసిండు తప్ప ఇంకేం లేదు. క్రికెట్ ఆడే టైంలో కాకుండా మామూలుగా అతని ప్రవర్తన ఎలా ఉంటుంది? నేను గమనిస్తాను కదా మేడం, నేను ఉంటే ఇంటికాడ ఉంటే నాకు తెలుస్తుంది. ఇప్పుడు తల్లి ఉంటారు, తండ్రి ఉంటారు, వాళ్ళు పిల్లలే ఆడుకుంటారు అంతా. మా పాప కూడా అక్కడ వెళ్ళారు కూడా. ఎప్పుడన్నా ఒకసారి వాళ్ళ సిస్టర్ పిలిస్తేనే ఉంటారు తప్ప అసలు వెళ్ళారు. పిల్లలే మా ఓనర్స్ వాళ్ళ పిల్లలతోనే ఆడుకుంటారు తప్ప బయటకు వెళ్ళారు. మ్యాక్సిమం వెళ్ళారు. ఎప్పుడన్నా వాళ్ళకు వాళ్ళ శాంతి అనే అమ్మాయి పిలిస్తేనే వెళ్తారు తప్ప వేరే వెళ్తున్నారు. పక్క బిల్డింగ్కి వెళ్ళేదా? శాంతి అని నచ్చని ప్రభుత్వానికి చెప్తున్నా, మీకు చెప్తున్నా, చట్టానికి చెప్తున్నా. వాడు మాత్రం బాలుడు కాదు. తల్లిదండ్రులు కూడా శిక్షించాలి. తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఇంట్లో ఒక అమ్మాయికి దిశ అన్న అమ్మాయికి ఆ రోజు అయితే అమ్మాయికి ఎట్టయితే న్యాయం జరిగిందో ఈ రోజు కూడా ఈ బాలిక మీద జరిగిన అత్యాచారం మర్డర్ కేసు కానీ వీళ్ళకు కూడా న్యాయం జరగాలి. ఈ చట్టాలు తీసుకురావాలి. ఈ గవర్నమెంట్ కూడా ఏం చేస్తుంది? ఉన్నోనికి ఒక న్యాయం చేస్తుంది, లేనికి ఒక న్యాయం చేస్తున్నది. దిశ విషయంలో మనకు అన్ని తెలుసు. యావత్ భారతదేశంలో కూడా ఆ రోజు వాళ్ళని పట్టుకొని వాళ్ళకి శిక్షించారు. కానీ దాదాపు ఇప్పుడు 4 రోజులు అవుతుంది, 5 రోజులు అవుతుంది వాళ్ళని పట్టి శిక్షించారు. ఇంకా ఇంతవరకు శిక్ష పడతలేదు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో ఇదే మహిళల పైన ఇదే చివరి మర్డర్ కేసు కావాలి. దయచేసి చెప్తున్న రాష్ట్రాన్ని కూడా